ఇందు మూలముగా సమస్తమైన జనులకు తెలియజేయడమేమనగా, నువ్వు ఆగహే, నేనే చెప్పుకుంటాను. ఇందు మూలముగా సమస్త జనులకు తెలియజేయడమేమనగా, నాగన్ననే ముద్దాయి అంటే నేను దొంగని, కూనీకోర్ని, ఉత్త పాపిష్టి నాయాలని. మొన్న కొంతమంది సుంఠలు ఒంటెల మీద పోతూ ఉంటే వాళ్ళ బుర్రలు బద్దలు కొట్టి దోచుకున్నాను. నిన్నెవతో ఒక మొహరి ఇస్తానంటే ముగ్గురు ముసలాలను చంపి వస్తుంటే దానిలో ఒక గర్భ నన్ను చూసి కూసింది. నా కోపం వచ్చి కడుపు మీద తన్నాను, చచ్చింది. కనుక సదరు ముద్దాయిన నాకు ఉరి శిక్ష విధించడమైనది. ఇక తీసుకోవా ఉరి. ఇదిగో నీ వాటా. ఈసారైనా మన వాటా పెంచకూడదా? భయపడేది ఖర్చులు ఉన్నాయి. నాకు ఉన్నాయి ఖర్చులు. నీకేం ఖర్చులు ఉన్నాయి బ్రహ్మచారికి? అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాటా పంచుకున్నావుగా, ఇక చెక్కేయి. అబ్బాయో, గుంటూరు సర్కారులో మన ధర పెరిగిందంట. గిట్టుబాటు కాదు, ఇంకా పెరగని. భలే తోడు దొంగలు. ఈ రాజ్యాలు పాలిస్తున్న వాళ్ళంతా దొంగలు కాక దొరల. వాళ్ళు ధనం కోసం ఏమైనా చేస్తారు. వాళ్ళ డబ్బు కోసం నేను ఎంత పనైనా చేస్తాను. డబ్బు కోసం ఎంత మోసమైనా చేస్తావా? అంతకంటే ఎక్కువైంది మరొకటి ఉంది. దానికోసం ఏమైనా చేస్తాను. ఇంతకే నువ్వెవరు? డబ్బు కన్నా ఎక్కువైన దాన్ని. కాదు, డబ్బు కోసం ఎంత పనైనా చేసే దానిలో ఉన్నావు. నీ పేరు? నా పేరు బిజిలి. ఇక నీ మనసులోని నా మచిలి. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నా జీవితం బాగుంటుందని అనుకోకు. నాకంతా తెలుసు. నీకు నువ్వే గిరిగేసుకుంటున్నావు. ద్రోహం అంటే నీకు పడదు. నిన్ను నమ్మొచ్చిన నాకు నువ్వు ద్రోహం చేయలేవు. ఒక హత్య కాదు, 100 హత్యలు చేయి. నేను భయపడ్ను. ఏదో నీ రూట్ మారిపోయింది, నీ వల్ల నా జీవితం చెడిపోకూడదని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నమ్మిన వాళ్ళ